వ్యవస్థ ధ్వంసం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రాల విద్యా వ్యవస్థ ధ్వంసమైందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. బాసర IIIT సమస్యలు పరిశీలించడంలో సీఎం విఫలమయ్యారని దుయ్యబట్టారు. విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్న సీఎం విద్యా వ్యవస్థను ప్రశ్నపట్టిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే గురుకుల విద్యార్థులు ఆందోళన చేస్తుండగా బాసర IIIT విద్యార్థులు సైతం ఆందోళన బాట పట్టారని పేర్కొన్నారు. 17 డిమాండ్లతో బాసర IIIT విద్యార్థులు 4 రోజులుగా నిరసన తెలియజేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ట్రాక్టర్లో వెళ్ళి కళాశాల గోడ దూకి నానా యాగి చేసిన రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు ఏం చేస్తున్నట్టున్నారు. నిజంగానే బాధాకరం. నిన్న గురుకుల పాఠశాల విద్యార్థులు LLB చదువుకున్నటువంటి విద్యార్థులు దిల్సుఖ్ నగర్లో సీనియర్ అయినటువంటి ఒక విద్యార్థి పైన చిన్న జూనియర్ అమ్మాయి గొడవ జరిగితే ఆ సీనియర్ జరిగినటువంటి అమ్మాయి ఇష్టానుసారంగా వచ్చి జూనియర్ విద్యార్థులను దాడి చేస్తే సుమారుగా అర్థనాదాలతో 3.5 గంటలు 4 గంటల సేపు వాళ్ళు ఏడుపులు. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం సంఘటన జరిగితే అక్కడ ఉన్నటువంటి సీనియర్ సంబంధించిన ఆ విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి కూడా జూనియర్ల మీద దాడి చేసేటువంటి నేపథ్యం ఉంది. నిన్న జరిగినటువంటి దిల్సుఖ్నగర్లో LLB కళాశాల మీద దాడి జరిగినటువంటి సంఘటన. అక్కడ విద్యార్థులు ఫోన్ చేసి మొరపెట్టుకున్నా కూడా అక్కడ హనుమంతు నాయక్ అనేటువంటి ఎస్సీ గురుకుల పాఠశాల అడిషనల్ సెక్రటరీ చేసి హనుమంతు నాయక్ అనేట ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇవాళ ఉన్నటువంటి ఆయన ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి అలుగు వర్షిని సెక్రటరీకి ఉన్నటువంటి నేపథ్యం నేను కాల్ చేసి మాట్లాడితే ఏమన్నా ఎమర్జెన్సీ ఉందా శివ, ఏమైనా ఎమర్జెన్సీ ఉందా అని అన్నది. కానీ అక్కడ పిల్లలు కొట్టుకొని వస్తున్నారు, పిల్లల మీద దాడి జరుగుతుంది, పిల్లల మీద ఇబ్బంది జరుగుతుంది, అక్కడ మీరు ఉన్నటువంటి సిబ్బంది ఎవరైనా పంపించండి, పిల్లలు వాళ్ళు కొట్టుకొని వస్తున్నారంటే ఏ మాత్రం పట్టించుకోలేదు. నేను లైవ్లో ఫోన్ చేసి ఆమెకు చెప్పినటువంటి సందర్భాలు ఆ పిల్లల అర్థనాదాలు ఎంత బాధాకరం అంటే అంత బాధాకరమైనటువంటి సంఘటన జరిగింది ఇలా ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో. మరి అలాంటి సందర్భంలో గురుకుల పాఠశాలలు ఎంత తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలా గురుకుల పాఠశాలలో తీసుకొచ్చినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటంటే ఇలా ఉన్నటువంటి బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలు రోజు మొత్తం టోటల్గా దివాలా తీయాలి, ఆ విద్యార్థుల జీవితాలను ఆగం చేయాలి, రోడ్డు పాలు చేయాలన్నటువంటి నేపథ్యమే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. బీఆర్ఎస్ హయాంలో గురుకుల పాఠశాల అయితే బాగుపడ్డటువంటి సంఘటన అందరూ తెలిసిన సత్యమే. కానీ ఇలా కాంగ్రెస్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ చేసినటువంటి ఆ గురుకుల పాఠశాల అభివృద్ధిని ఓర్చుకోలేక ఇలా విద్యార్థుల జీవితంతో చెలగాటమాడేటువంటి నేపథ్యం ఉంది. మరి సీఎం రేవంత్ రెడ్డి నీ శాఖ నీ దగ్గరుంది. బాసర IIITలో జరిగిన సంఘటనలకు ట్రాక్టర్ మీద వెళ్ళి గోడ దునికి వెళ్ళం పరమించడం. మరి ఇలా పేద విద్యార్థిని కనిపించట్లేదా? పేద విద్యార్థుల జోలికి నువ్వు వాళ్ళు కనీసం అర్థం కావట్లేదా? ఇలా పిల్లలు ఇలా కొట్టుకొని వస్తున్నారు. ఇలా పిల్లల పరిస్థితి దారుణంగా ఉంది. ఇలా ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. మరి ఆ పిల్లల పరిస్థితి అంత దారుణంగా ఉన్న తర్వాత నువ్వేం చేస్తున్నావు అంటే ఇలా నిమ్ముకు నీరెత్తినట్టున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇక పిల్లల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చాలా బాధాకరం. అంటే ఆ సెక్రటరీ గారు కాల్ చేస్తే చెప్పండి నేను ఎమర్జెన్సీ అంటది. చెప్పండి అన్న ఎమర్జెన్సా, పిల్లలు చచ్చిపోతున్నా కూడా చెప్పండి అన్న ఎమర్జెన్సా. ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ లేదు. గలాంటి సెక్రటరీని గురుకుల పాఠశాల పెడితే ఇవాళ విద్యార్థుల జీవితాలు బాగుపడతాయా? ఇవాళ 1,40,000 మంది విద్యార్థుల జీవితాలు బాగుపడతాయా? ఇవాళ వాళ్ళందరూ గూడు లేకుండా ఇవాళ విద్యార్థుల జీవితాలు మారడం కోసము వాళ్ళు రేపొద్దున గొప్ప స్థాయిలు ఉంటే ఇవాళ వాళ్ళ జీవితాలు మారుతాయని ఆ గురుకుల పాఠశాల చదువుకున్న నేపథ్యం ఉంది. ఇవాళ గురుకుల పాఠశాల దివాలా తీసి ఇవాళ గురుకుల పాఠశాలను ఇష్టానుసారంగా చేసే నేపథ్యం ఉంది. ఇప్పుడున్నటువంటి సెక్రటరీ ఏ సెక్రటరీ అయినా ఇప్పటివరకు పిల్లలకు తెలియదు, ఆ సెక్రటరీ పట్టించుకునే నేపథ్యం లేదు. బ్రాహ్మణ్ కల్చర్ తీసుకొచ్చినటువంటి IAS ఆఫీసర్లను వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద నిజంగా నిఘా వ్యవస్థ పెట్టాలి, ఆ శాఖకు సంబంధించిన అధికారులను పెట్టి ఆ శాఖకు మేలు చేసే విధంగా ఉండాలి సీఎం రేవంత్ రెడ్డి. ఇలా విద్యాశాఖ పోలీస్ శాఖ నీ దగ్గర పెట్టుకొని కబందస్తుల్లో పెట్టుకొని నీ ఇష్టానుసారంగా చేస్తున్నావు. ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ఇవాళ పిల్లలు విద్యార్థులు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి అర్థనాదాలు పెడుతున్నారు. ఇవాళ ఉన్నటువంటి మహేశ్వరం లాంటి గురుకుల పాఠశాల కానీ ఇవాళ ఉన్నటువంటి మహేంద్ర హిల్స్ కానీ ఇవాళ ఉన్నటువంటి ఎన్నో గురుకుల పాఠశాలలు ఇవాళ ఆగమయ్యే నేపథ్యం ఉంది. ఇవాళ గురుకుల పాఠశాల దివాళీ తీసేటువంటి నేపథ్యం ఉంది. ఇలా గురుకుల పాఠశాలకు ఇలా సొంత భవనం లేక ఇవాళ రెంట్ కట్టలేక ఇలా వాళ్ళ కనీసం అన్నం పెట్టలేని పరిస్థితులు ఉన్నారు, కనీసం విద్యను అందించలేని పరిస్థితులు ఉన్నారు. ఇలా పైలట్ ప్రాజెక్టు అని ఒకటి కొడంగల్లో పెడుతున్నారు, ఒకటి మధురలో పెడుతున్నారు. ఉన్న గురుకుల పాఠశాలకే ఫ్యాకల్టీ లేదు, ఉన్న గురుకుల పాఠశాలకే జీతాలు లేవు, ఉన్న గురుకుల పాఠశాలకే విద్యార్థులకు సరైన వసతులు లేవు.
అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చదువుకునేలకు ఇలా లాట్రూమ్స్ బాత్రూమ్స్ లేక ఇబ్బందులు పడే నేపథ్యం ఉంది. మరి వాళ్ళు పట్టించుకునే నాదులు లేక ఇలా మితిమీరిన అహంకారంతో మాటలతో మాట్లాడేటువంటి నేపథ్యం ఉంది. మరి మీరు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని గెలిపించింది ఇందుకోసమేనా? ఇలా ప్రజాపాలన దీనికోసమేనా? ఇలా ప్రజాపాలన అంటే ఇష్టానుసారంగా చేయడం కోసమేనా? ఇలా ప్రజలకు మేలు చేసిన బాధ్యత మీకు లేదా? ఇలా పేద విద్యార్థులు చదివినటువంటి విద్యార్థుల జీవితాలు మీకు కనబడట్లేదా? ఇలా ఇష్టానుసారంగా చేసే నేపథ్యం ఉంది. నిన్న జరిగిన సంఘటన విషయంలో వెంటనే సెక్రటరీని సస్పెండ్ చేయండి. నిన్న జరిగినటువంటి సంఘటన విషయంలో పోలీసు అధికారులు వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించినా అక్కడ సమస్య పరిష్కారం కాలేదు. సుమారుగా 100,000 మంది విద్యార్థులు 3YDC వాళ్ళు, 5YDC వాళ్ళు, LLB స్టూడెంట్స్ వాళ్ళు వీళ్ళు కొట్టుకొని చంపేసుకునేటువంటి ప్రయత్నం చేసుకున్నారు మహిళలు. అంటే ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ లేదు, అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ లేరు, ఎవరు లేక వాళ్ళు ఇష్టానుసారంగా బూతులతో మాట్లాడేటువంటి సంస్కారం నేర్చుకున్నారు. ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎంతో కొంత స్పష్టంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ హయాంలో బూతులతో నేర్పినటువంటి విద్యను ఇస్తున్నారు. ఇవాళ ఇష్టానుసారంగా నువ్వు నచ్చితే ఉండు, నచ్చకపోతే దుబ్బే అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఫ్యాకల్టీ కూడా. మరి ఏం చేస్తున్నావు సీఎం? ఏం చేస్తున్నాను? నీ బిడ్డనో లేకపోతే నీ మనవడో లేకపోతే నీ కుటుంబ సభ్యులో నీ అన్న పిల్లలో లేకపోతే నీ తమ్ముని పిల్లలో పోయి ఆ స్కూళ్ళలో చదువుతున్నారా? లేకపోతే నీ రెడ్డి సంఘం పోయి చదువుతున్నదా? ఎందుకంత అహంకారం? నిన్ననో యూట్యూబర్లు అన్నావు, ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ విద్యా వ్యవస్థను పట్టించుకొని నాదులు లేడు. ఇవాళ ఉన్నటువంటి బాసర 888లో 4 రోజుల గంజలు పిల్లలు మొరబెట్టుకుంటున్నారు. ఇవాళ నువ్వు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు గోడ దునికిపోతుంది. ఎంత ఎంత దారుణం! ఇవాళ విద్యార్థులు చచ్చిపోతున్నారు. ఇవాళ విద్యార్థులు జీవితాలు ఆగమైపోతున్నాయి. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాలు వచ్చిన తర్వాత విద్యార్థులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళ ఉన్నటువంటి భువనగిరి జిల్లా హాస్టల్లో ఆ పిల్లల పరిస్థితి ఏంది? ఆ పిల్లలను ఎవరు చంపేసిళ్ళు? ఆ పిల్లల పరిస్థితి ఏంది? ఆ గురుకుల పాఠశాల జరిగినటువంటి హత్యలు ఎవరు చేశారు? ఆ గురుకుల పాఠశాలలో మానభంగం ఎవరు చేశారు? రేపులు ఎవరు చేశారు? ఎవరు ఆ పిల్లలను అంత దారుణంగా చంపేసిళ్ళు? ఆ తల్లిదండ్రుల బాధ నీకు పట్టదా? ఆ తల్లిదండ్రుల బాధ నీకు తెలియదా? ఇవాళ ఉన్నటువంటి ఎంత దారుణం! ఇవాళ గురుకుల వ్యవస్థను ఏం చేసినామంటే ఇవాళ దివాళా తీసేటువంటి నేపథ్యం ఉంది. ఇలా గురుకుల ఉద్యమం మరొక ఉద్యమం చేయకముందుకే, మరొకసారి ఆ ఉద్యమం చేయకముందుకే నువ్వు మేల్కొల్కోకపోతే ఇవాళ ఉన్నటువంటి విద్యా వ్యవస్థ నీరు గారిపోయింది. ఇవాళ నేను నమ్మలేనటువంటి నేపథ్యం కూడా ఉంది. సీఎం ఇప్పటికైనా నువ్వు నీ విశ్వాసాన్ని పొందుపరుచుకొని నువ్వు చేయకపోతే రాబోయే రోజుల్లో కర్రగాల్చి వాత పెట్టేటువంటి నేపథ్యం ఉన్నటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం.